హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచుకున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు చూస్తున్నారు కదండి, నర్సరీలో ఉన్నాను. నేను రెగ్యులర్గా ఎప్పుడు కూడా మొక్కలు తెచ్చుకునేటటువంటి నర్సరీకి అయితే ఇవాళ వచ్చాను. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, టెరా ఆర్గానిక్స్ నర్సరీ. ఈ నర్సరీ ఎందుకు స్పెషల్ అంటే, నేను తీసుకున్నటువంటి ప్రతి మొక్క కూడా ఇప్పటికీ కూడా చాలా హెల్తీగా ఉండి ఎక్కువ నాకు ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాయి గార్డెన్లో కూడా. సో ఈ రోజు అయితే నేను ఫామ్ కోసం, పండ్ల మొక్కల కోసం వచ్చానమాట. తెలుసు కదా మీకు, కొత్త ఫామ్ కోసం పండ్ల మొక్కలు, చాలా రకాల వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ కోసం నేను ఈ నర్సరీకి వచ్చాను. ఇక్కడ రిజల్ట్స్ చాలా బాగుంటాయి, అలాగే మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి, చక్కగా తొందరగా క్రాప్ వచ్చేస్తాయి అనమాట. అన్నీ కూడా చిన్న చిన్న మొక్కలకే పండ్లతో ఉంటాయండి ఇక్కడ. సో అది స్పెషల్. అయితే ఇక్కడ 140 రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి అని నేను ఒకసారి నరహరి గారికి కాల్ చేసి వచ్చాను. సో వస్తున్నా అని చెప్తే ఆయన ఎన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయంటే 140 రకాలు ఉన్నాయన్నారు. అవన్నీ కూడా నేను మీకు కూడా షేర్ చేస్తాను, ఎందుకంటే మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడవచ్చు. ఇప్పుడు వర్షాకాలం కదండి, మనం ఏదైనా సరే మొక్కలు ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుంటే కనుక, పెడితే కనుక చక్కగా సర్వైవ్ అవుతాయి అనమాట. సో ఫామ్లో మనం ఎలాంటి మొక్కలు తీసుకున్నామో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. మనం నరహరి గారిని ఒకసారి కలిసి మాట్లాడదాం. నమస్తే అండి నరహరి గారు, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాం అందరం కూడా. ఈ రోజు అయితే నేను ఫామ్ కోసము కొన్ని పండ్ల మొక్కలు తీసుకుందామని వచ్చాను. కానీ మా వ్యూవర్స్కి ఇప్పుడు సీజన్ కదండి, అందరూ నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఎక్కడ తెచ్చుకుంటున్నారండి అని. సో వాళ్ళ కోసము ఒక్కసారి వీడియో చేద్దాము, నర్సరీలో ఏమేమి పండ్ల మొక్కలు ఉన్నాయని ఒకసారి మాకు చెప్తారా అండి? తప్పకుండా అండి. నమస్కారం అండి ప్రేక్షకులకి. 140 వెరైటీల కంటే పైగా అరుదైన ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్న నా నర్సరీ చూసి మీరు ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ దీంట్లో చాలా మటుకు అడిషన్స్ అయ్యాయి. అంటే మనం వీడియో చేసి కూడా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది. సో ఈ మధ్య కాలంలో బాగా మొక్కలు కూడా యాడ్ చేయడం జరిగింది అన్నమాట, కనిపిస్తున్నాయి. అదే అండి. అది కాకుండా ఎక్కడన్నా 140 వెరైటీల ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఒక్క చోట చూసారా? ఒకే నర్సరీలో మనకు, ఒకే నర్సరీలో. అద్భుతం అండి. ఎందుకంటే ఇది ఒక నా కళ, జీవితము, తర్వాత ఇదే టెరా ఆర్గానిక్ నర్సరీ అండి. మీ మొక్కలు పెంచడమే మీ వ్యాపకం అండి. సో అలా మనము ఎన్నో దేశాల నుండి కానీ ఎలాంటి ప్రదేశాల్లో కూడా చూడకుండా అక్కడ వరకు వెళ్ళి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మీకు వీడియోలో నేను ఒక అద్భుతమైన పచ్చదనమైన ప్రపంచాన్ని మీకు పరిచయం అందుబాటులో తీసుకొచ్చాను, పరిచయం చేస్తాను. చాలా బాగున్నాయి మొక్కలు కూడా, చాలా బాగుంటుంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. మొక్క ప్రేమికులు ఎంతసేపు గడిపినా కూడా వాళ్ళు కొనకపోయినా పర్లేదండి, ఈ మొక్కలతో ఉంటే వచ్చే ఆహ్లాదమే వేరే. సో అలాగేంటంటే ఇక్కడ ప్రతి మొక్కకి ఒక కథ ఉందండి. ఈ మొక్కలు కొన్ని మేమేం చేసామంటే విత్తనాలతో సేకరించాము, తర్వాత కొన్ని మేమే గ్రాఫ్టింగ్ చేసాము, కొన్ని అరుదైన రైతుల నుండి తీసుకురావడం జరిగింది, కొన్ని దేశ విదేశాల వరకు దాటి వెళ్ళాము తీసుకురావడానికి. నా కళ అండి ఇది, మామూలుగా ఇది నా బిజినెస్ కాదు, మీ వ్యాపకమే ఇది, మీ కళ. నా జీవనంలో బహుముఖంగా వచ్చి నాటుకున్న కళ అండి ఇది. సో ఇక్కడ ఏంటంటే మీకు వస్తే ఈ వెరైటీ ఆ వెరైటీ కాదండి, ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ఉదాహరణకి అంటే ఇక్కడ ఎవరైనా రాకపోతే చాలా కోల్పోతారండి, ఎవరు మొక్క ప్రేమికులు. ఎందుకంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని మొక్కలు చెప్తానండి మీకు. రైట్, లిల్లీ పిల్లి మీరు ఎప్పుడన్నా విన్నారండి? లేదండి, అసలు వినలేదు. మక్కుట దేవ ఇండోనేషియా నుండి వచ్చిందండి. లిల్లీ పిల్లి అని ఉంది, ఆస్ట్రేలియా నుండి వచ్చిందండి. అలాగే పుల్సా అని ఉంది, బ్లాక్ సపోటా ఉంది మన దగ్గర, తర్వాత పర్సిమోన్ ఉంది, తర్వాత మీరు అలా చూసుకున్నట్టయితే టెరగానా తెలంగాణ కాదండి, టెరగానా చెర్రీ ఉంది. ఇలా చూసుకుంటూ పోతే అరుదైన చాలా మొక్కలు ఉన్నాయండి మన దగ్గర చూపడానికి. ఇంకా మొక్క ప్రేమికులకి చాలా ఇష్టంగా కలెక్షన్ చేస్తూ ఉంటారు వాళ్ళు మా దగ్గర. ఈ మొక్కలు కరెక్ట్. అయితే ప్రేక్షకులకు ఒకటే విన్నప్తి ఏంటంటే, నేను చెప్పిన ఇప్పుడు పేర్లలో మీకు కానీ ఏమన్నా మొక్కలు ముందే తెలిస్తే కామెంట్ లో పెట్టండి. ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది మీకు ఈ మొక్కలు అరుదైనవా కావా అని తెలుస్తుంది, కాబట్టి కమెంట్స్ లో పెట్టండి. అలా చేస్తే బాగుంటుంది. మీరు ఇప్పుడు మాకు అన్ని మొక్కలు, నేను కూడా అందులో కలెక్షన్ కోసమే వచ్చానండి, అవన్నీ కలెక్ట్ చేసుకుంటాను. మీరు నాకు ప్రతిదీ ఒకసారి మనం
వీడియోలో ప్రతిదీ కూడా చూపిస్తూ ప్రేక్షకులకి మనము అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం. ఏం అవైలబుల్గా ఉన్నాయి నర్సరీ మొత్తం వాళ్ళు ఇక్కడ నుంచే చూస్తారు, కానీ మీరు ఒకసారి డైరెక్ట్గా వచ్చి చూస్తేనే మీకు ఇది ఎలా అనుభూతిని పొందుతారు. అలాగే ఆ యొక్క పండ్ల మొక్కల్ని కూడా మనకు డిఫరెంట్ ఇన్ని రకాల పండ్ల మొక్కలు ఉంటాయా అనేది మనం కొన్ని కూడా తెలుసుకోవచ్చు అండి ఇక్కడికి వచ్చి కూడా. అండ్ హెల్దీ ప్లాంట్స్ కావాలంటే మనం తొందరగా వచ్చి క్యాచ్ చేసేసుకోవాలి సీజన్ కాబట్టి అండి. అందుకే మేము చాలా మటు కొంతమంది కస్టమర్స్ కూడా మమ్మల్ని అడగడం జరుగుతూ ఉంటుంది, సార్ వీడియో పెట్టండి, మాకు మొక్కల ఫోటోలు పెట్టండి అని అంటారు. కానీ ఒకటి మాత్రం మమ్మల్ని మన్నించాలి, ఎందుకంటే మీరు ఈ రోజు చూసిన అరగంటలో ఆ మొక్క అక్కడ ఉంటుందా లేదా అని మాకు తెలియదు. ఎందుకంటే మీరు ఎన్నుకున్న మొక్కే అక్కడ ఉండాలన్న రూల్ లేదు. ఎందుకంటే ఆన్లైన్ లో కూడా మనది ఉందండి, అదే మేము ఆంధ్ర తెలంగాణకి మొత్తం డెలివరీ చేస్తామండి. అంతేగాని అదే కాకుండా దాని ఎదుగుదలకు కూడా మేము మద్దతు ఇస్తామండి. మన దగ్గర అలాగే చూసినట్లయితే గార్డెనర్స్ కి ఎలాంటిది కావాలో అవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎలాగైతే మనం చెప్తాము ఫంగిసైడ్లు కావాలండి, లేకపోతే నీమ్ పౌడర్ కానివ్వండి, ఇలా మొక్కలు పెంచడానికి ఎలాంటివి కావాలి, కుండీలు కావాలనుకున్నా కానీ, స్టిక్స్ కానీ, ఇలాంటివి అన్ని మన దగ్గర ఒకే చోట వచ్చారంటే గార్డెనర్స్ కి ఇక్కడ పండగే. ఓకే అండి, మనకి ఒకసారి అన్ని మొత్తం కూడా షేర్ చేద్దాం అందరికి. తప్పకుండా అండి. అయితే మనం ప్రయాణం మొదలు పెడదాము. 140 వెరైటీలు చూడండి, తప్పకుండా కొన వరకు చూడండి, ఎందుకంటే లేకపోతే కొన్ని పండ్ల మొక్కలు మీరు మిస్ అయిపోతారు. అందుకోసం ఏంటంటే మీరు లాస్ట్ దాకా చూడాలన్నదే నా కోరిక అండి. ముందుగా మనం ఏజ్డ్ ప్లాంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే కొత్త కలెక్షన్ అన్నమాట. ఇంతకు ముందు అయితే ఓన్లీ టెర్రస్ మీద ఉండేవండి మన దగ్గర. ముందు 9x11 ప్యాకెట్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర 21 ప్యాకెట్లలో కూడా ఉన్నాయి. చాలా మంది ఈ మధ్య కాలంలో అడగడం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ కి లాగా ఇమీడియట్ గా పెట్టాలి, మాకు ఇమీడియట్ గా సంవత్సరం లోపల కాపు కాయాలని. అలా అయితే మనం కొంచెం వయసున్న మొక్కలు తీసుకోవాలి. కాబట్టి శుభ సూచకంగా ముందు కొబ్బరికాయతో మొదలు పెడదామండి. ఓకే అండి. కొబ్బరి ఇది వచ్చి మలేషియన్ డ్వార్ఫ్ అండి, అంటే మరిగుజ్జు చెట్టు. 4 ఫీట్లు 4.5 ఫీట్లకే మనకి పండు రావడం, కొబ్బరికాయలు రావడం మొదలు. దీన్ని మనం డ్రమ్ లో కూడా పెంచుకోవచ్చు. ఇవి డ్రమ్ లో కష్టం అమ్మ, పెట్టచ్చు. కాకపోతే ఒక 500 లీటర్స్ డ్రమ్ ని సగం కోసి పెట్టాలి, ఎందుకంటే చెట్టు పెరిగిన కొద్ది గాలి ఏమైనా వస్తే పడిపోయే ప్రమాదం ఉంటుంది. లేకపోతే పెంచొచ్చు, లేదనట్లేదు. ఇంటి ముందట కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మనం అక్కడ పెట్టాలి. కాకపోతే ఒక పెద్ద డ్రమ్ లాంటిది ఒక 500 లీటర్స్ ని కట్ చేసి దాంట్లో పెట్టడం జరుగుతుంది, బరువుగా ఉంటుంది కాబట్టి. పనస చెట్టు వయసు ఎంత ఉంటుందండి? ఈ పనస చెట్టు వయసు వచ్చి మీకు లేదన్నా సుమారుగా 3 నుండి 4 సంవత్సరాలు అండి. రెడీగా ఉంది. మొదలు చూడండి ఎంత గట్టిగా ఉంది. ఈ మొదలు చూస్తే దీని యొక్క వయసు మనము తెలుసుకోవచ్చు. అవును. ఇంకోటి ఏంటంటే ప్రేక్షకులకు చెప్పడం ఏంటంటే, మీరు చాలా మటుకు నర్సరీలోకి వెళ్ళినప్పుడు పై భాగాన్ని ఎక్కువ మటుకు చూస్తూ ఉంటారు. చెట్టు గ్రీన్ గా ఉందా, చిగురు వచ్చిందా, అది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్, రాంగ్ అనట్లేదండి, కానీ మీరు చూడాల్సింది మొదలు. మాకు తెలియదు అది అనమాట. మొదల్లోనే మీకు తెలుస్తుంది దాని ఏజ్ ఎంత. సో అది ఆల్రెడీ స్థిరపడింది అనమాట, అంటే పెరగడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇటు చూసినట్టయితే ఇది వియట్నాం చెర్రీ బాగుందండి. ఇదండి ఇది చూడండి, ఇది వచ్చి బార్బడోస్ చెర్రీ అండి, స్వీట్ చెర్రీ. సారీ, స్వీట్ చెర్రీ. చూడండి ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఒకటి తీసుకుందాం. ఎంత బాగున్నాయి చూడండి, యాపిల్ పండ్లు చాలా ఫ్రెష్. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ స్వీట్ చెర్రీ అండి. చూసినట్టయితే నేను నా హైట్ వచ్చి 6 ఫీట్ అండి. అవునండి, 6 ఫీట్ మొక్క అండి ఇది. ఆల్రెడీ అందుకే కాపుకు వచ్చేసింది, కాయలతో రెడీగా ఉన్నాయండి. మన దగ్గర లాగే స్వీట్ చెర్రీ ఉంది, బార్బడోస్ చెర్రీ ఉంది. చెర్రీస్ లో ఒక 5 వెరైటీలు దాకా ఉన్నాయండి. వెస్ట్ ఇండీస్ చెర్రీ ఉంది, మనీలా చెర్రీ ఉంది, బెర్రీస్ ఉన్నాయి. చాలా బాగుంటుందండి. ఈ కమలా మొక్క కూడా మంచి పెద్ద బ్యాగ్ లోనే పెట్టారు. భలే గుర్తుపట్టారండి కమలా అని. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా ఇది? ఉందండి. ఇది అమ్మో చాలా ఫ్రూటింగ్, అసలు చాలా బాగుంది. ఇంత ఎత్తుగా ఎదిగింది. ఇప్పటిదాకా మనం స్వీట్ చెర్రీ చూసాము, ఇది వచ్చి కమలా పండు అండి. కమలా పండు కూడా చాలా మంది అడగడం ఏంటంటే ఫ్రూట్స్ కావాలని. ఇప్పుడు కొంతమంది మనకు సంవత్సరం ముందు తీసుకున్న వాళ్ళు ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యాయండి. మన దగ్గర ఫ్రూట్స్ తో ఉన్న ప్లాంట్స్ కూడా ఉండింది, కాకపోతే నేను అన్నట్టు ఈ రోజు ఉన్న ప్లాంట్ రేపు ఉండదు కాబట్టి ఇప్పుడు ఫ్రూట్ లేని ప్లాంట్స్, కానీ ఇవన్నీ పెద్దవే ఫ్రూట్స్ వస్తాయండి. అది ఉంది. అలాగే చూసినట్టయితే ఇక్కడ స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి. చాలా మంది స్టార్ ఫ్రూట్స్ లో పుల్లది కొంటూ ఉంటారు మార్కెట్ లో. స్వీట్ స్టార్ ఫ్రూట్ చాలా స్వీట్ ఉంటుందండి, మామూలుగా కాదు, బాగుంటుందండి. ఇక్కడ కొరికి తినండి, ఎంతో స్వీట్ గా ఉంటుంది.
స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి. డైరెక్ట్ గా తినేసి డైరెక్ట్ గా తినొచ్చండి. ఒక్కొక్క కాయ దీనికి డబుల్ సైజ్ వస్తాయండి. మొక్క కూడా మంచి బాగా హెల్తీగా ఉంటుందండి. ఏజ్డ్ ప్లాంట్. ఇలా మీ దగ్గర బ్యాగ్ లో పెట్టినా చక్కగా పెరిగాయండి. మా దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి కేర్ తీసుకోవాలో మీరు కొంచెం గైడ్ కూడా చేయాలి. తప్పకుండా అండి. మా నర్సరీ ప్రత్యేకతే అదండి. మేము మొక్కలు అమ్మడమే కాదు, దానికి మద్దతు కూడా ఇస్తామండి. ఎలాంటప్పుడు ఏం చేయాలి, ఏ టైంలో ఏం వేయాలి, కొన్ని పోషకాల లోపం వల్ల చెట్లు కాయలు రాలిపోతూ ఉంటాయి, పూలు రాలిపోతూ ఉంటాయి, తర్వాత ఆకులు ఎండిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళు ఫోటో పెట్టినప్పుడు మేము వాళ్ళకు మద్దతు ఇస్తామండి వాట్సాప్ లో. మనం ఇక్కడ కూడా ఈ మొక్కలు అన్ని చూడండి ఎంత చక్కగా ఫ్రూటింగ్ తో ఉన్నాయో. ఈ మొక్కలు ఒకసారి చెప్తారా నరహరి గారు? అంజీర్ అండి. ఈ అంజీర్ లో మీరు చూసినట్టయితే స్పెషల్ గా మన దగ్గర ఎల్లో అంజీర్ ఉందండి, టర్కీ అంజీర్ ఉంది, ప్లస్ మామూలుగా ఇండియన్ వెరైటీ అంజీర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీకు 2-3 సంవత్సరాలు అయిపోయి ఆల్రెడీ మొత్తం కాయలతో నిండి ఉందండి. ఈ మొక్కలకి చాలా బ్రాంచెస్ వచ్చాయి. ఇట్లా కింద నుంచి ప్రతి బ్రాంచ్ కి భలే ఉందండి. ఫ్రూటింగ్ చాలా బాగా వచ్చింది. ఇవి కింద బ్రాంచెస్ కి ఎక్కువ ఫ్రూట్స్ రావడం మొదలు పెడుతుంది అంజీర్ లో. ఇంకోటి అంజీర్ లో మీకు ఈ ఆకు చూడండి, అదే చూస్తున్నా డిఫరెంట్ గా ఉంది. ఆకు ఒకటి పెద్దగా ఉంటుంది, తర్వాత దీని మీద ఎర్ర మచ్చలు వస్తున్నాయి చూడండి. అవునవును. దీని గురించి అలాంటి కంగారు అక్కర్లేదండి. మామూలుగానే ఈ చెట్టులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే రస్టింగ్ డిజీజ్ అంటాం. అంటే ఎలాగైతే నీళ్లు పడితే తుప్పు పడుతుందో అంతేగాని దీని గురించి ఎలాంటి మనం బాధపడాలి, బెంగపడాల్సిన అవసరం లేదు. సీజన్ అయిపోయాక, వర్షాకాలం అయిపోయాక మామూలుగా ఎండాకాలంలోకి ఆకులు మామూలు నార్మల్ అయిపోతాయి. ఓకే అండి. మాకు బాగా ఇష్టమైన అందరూ అడిగే మొక్క అడవి మామిడి. అవునండి, చూడండి ఇవి కూడా ఎంత పెద్దగా ఉన్నాయి. 3-4 సంవత్సరాల మొక్కలండి ఇవన్నీ. నేనైతే ఈ మొక్క మీ దగ్గర తీసుకున్నప్పుడు జస్ట్ ఒక అడుగు మొక్క, కానీ దాని కాండం అయితే చాలా బాగా పెద్దగా ఉండింది. కానీ అది అంతే ఉందండి మొక్క, కానీ ఎప్పటికీ కాయలు వస్తుంటాయి, ఫ్రూట్స్ బాగా వస్తుంటాయి. చాలా బాగుంటుందండి. ఇది వెస్ట్ బెంగాల్ ఫ్రూట్ అండి. డీటాక్స్ చేస్తుంది బాడీ. అది కాకుండా స్కిన్ కి చాలా మంచిది. విటమిన్ ఈ రిచ్ కంటెంట్ అండి. ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే మన ద్వార మామిడికాయ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. దీన్ని ఉప్పు కారం వేసుకొని తినచ్చు, పికిల్ చేయొచ్చు. అదే పండిపోయాక స్వీట్ అయిపోతుంది పుల్లదనంతో. ఆ స్వీట్ లో కూడా తినచ్చండి. ఇక్కడ ఇవి బత్తాయి లాగా చాలా పెద్ద పెద్ద సైజ్ లో ఉన్నాయి. ఇవన్నీ నిమ్మకాయలేనా? కరెక్ట్ అండి. చూసారా, చెట్టు నిండా కాయలండి. మీరు మామూలుగా ఏ మొక్క ముట్టుకున్నా కనీసం 25 కంటే తక్కువ ఉండవండి. ఇది వచ్చి మీకు రెడ్ లెమన్ అండి, అంటే ఆరెంజ్ లెమన్ కూడా అంటాము. లైట్ గా చాలా లైట్ ఆరెంజిష్ ఫ్లేవర్ ఉంటుంది, కానీ పుల్లగా ఉంటుంది. ఇది లెమన్ చెట్టు అండి. మీకు సంవత్సరానికి 2-3 క్రాప్స్ వస్తాయి. చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ మొక్కలు. ప్రతి మొక్కకి కూడా చక్కగా ఇది మంచి నిమ్మకాయలు అన్ని కూడా ఉన్నాయి. పెద్ద మొక్కల్లో మీకు కావాల్సినట్టు ఆల్రెడీ కాయలకి రెడీగా ఉంటుంది. ఇది అడుగుతున్నారు కాబట్టి ఇలాంటివి మనం సేకరించి పెంచడం జరిగింది. లాస్ట్ 3 years బ్యాక్ వేసి మొక్కలు మేమే పెంచాము, మేమేం ఇచ్చేయలేదు, మన దగ్గర పెరిగిన మొక్కలే కాబట్టి. మీ దగ్గర స్పెషల్ ఏంటంటే మొక్క చాలా హెల్దీగా ఉంటాయండి, హెల్దీగా కనిపిస్తాయి. మాకు కాయలు కానీ ఆకుల దగ్గర చూస్తే తెలిసిపోతుంది మనకి, ఆకులకి ఎలాంటి డిసీజ్ కానీ ఏమీ ఉండవు, చాలా హెల్దీగా కనిపిస్తాయి. ఇది యాపిల్ మొక్కనా అండి? అవునండి, కరెక్ట్ గా మీరు కనిపెట్టారు. ఇప్పటిదాకా మనం ఏంటంటే ఒక పెద్ద మొక్కలు కొన్ని చూసాము, చాలా ఉన్నాయి ఇంకా అలాంటి వెరైటీలు. కాకపోతే మీకు చెప్పినట్టు అరుదైన మొక్కల్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తానండి. ఈ లెఫ్ట్ సైడ్ కి మీరు చూసినట్టయితే నా చేతికి ఇది యాపిల్ హర్మన్ 99 అంటామండి. అంటే ఒకప్పుడు ఆదిలాబాద్ లో రైతులు ఒకప్పుడు అంటే కాదండి, 1-2 సంవత్సరాల ముందే. సో మన టెరెస్ గార్డెనర్స్ కి కూడా మనకి కూడా కాసాయండి యాపిల్స్ ఇక్కడ. సో ఇది పింకిష్ గా మనకి సిమ్లా యాపిల్ కానీ కాశ్మీర్ యాపిల్ కి ఏమీ తీసిపోదు, టేస్ట్ లో గానీ కలర్ లో గానీ. ఇది యాపిల్ అండి, చక్కగా సర్వైవ్ అవుతాయండి మొక్కలు మన ఎన్విరాన్మెంట్ కి. ఓకే, ఇదండి ఇది చూసారంటే ఇది కొత్త మొక్క అండి. ఇది ష్రబ్ అండి, అంటే పెద్ద చెట్టు కాదు, ష్రబ్ లాగానే వస్తుంది ఇది షర్బ్స్ లో. ఇది ఏమంటారంటే మహకుట దేవ. మహకుట దేవ మీరు ఎప్పుడు వినుంటారు. మహకుటం అంటే కిరీటం, అంటే రాజు, దేవ అంటే దేవుడు. సో ఇది ఇండోనేషియాలో దీన్ని కింగ్ ఫ్రూట్ లాగా యూజ్ చేస్తారండి. మనం మ్యాంగోని ఎలాగైతే ఫేవరెట్ అంటామో అట్లా మీకు ఇండోనేషియా నుండి తెప్పించింది. పెంచొచ్చండి, కుండీ కొద్ది పెద్దగా పెడితే, ష్రబ్ కాబట్టి పెద్ద టాల్ ట్రీ ఏం కాదు ఇది. సో ఇది పెంచొచ్చండి. ఇది ఒకటి అరుదైనదండి. ఇదండి ఇది మామూలుగానే మ్యాంగో ఉందండి ఇక్కడ. ఓకే, మియాజాకి. చాలా మంది అడుగుతూ ఉంటారు మియాజాకి మ్యాంగో కావాలంటే జపనీస్ ది అనేసి. ఇది మియాజాకి మ్యాంగో అండి. ఇది వచ్చి ఏషియన్ పియర్ అండి, నాష్పత్తి అంటాం కదా, ఏషియన్ పియర్. చాలా బాగుంది ఇది కూడా. ఇవి జామ అండి. ఇది చూడండి, సేమ్ మన దానిమ్మ చెట్టులానే ఉంది, ఆకులు అలాగే ఉన్నాయి. ఇది గ్రీనరీ ఉంటుంది, దీని పింక్ గా కూడా లీవ్స్ వస్తాయి. అది కాకుండా రెడ్ చెర్రీస్ లాగా వస్తుందండి. దీని పేరు లిల్లీ పిల్లి.
ఏదో వింతగా ఉందండి. లిల్లీ పిల్లి ఇది ఆస్ట్రేలియన్ ఫ్రూట్ అండి, మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం ఈ సంవత్సరమే. ఇది ఆస్ట్రేలియన్ వెరైటీ అన్నమాట. ఫ్రూట్స్ చిన్నగా వస్తాయి. తర్వాత మనకు చూసినట్టయితే ఇది టెరగానా చెర్రీ అండి. ఇది కూడా చెర్రీ, సారీ పల్సన్ అండి, పల్సన్ ఫ్రూట్. అది వచ్చి టెరగానా చెర్రీ మీకు చూపిస్తాను నేను మళ్ళీ. ఇది మీకు వచ్చేసి కీనో ఆరెంజ్ అండి. ఈ పక్కన చూసినట్టయితే బ్లాక్ సపోటా అండి. సపోటాలో బ్లాక్ కూడా ఉంటాయా? అదేనండి. ఇలాంటి మొక్కలు మీరు చూడాలంటే కంపల్సరీ ఆర్గానిక్ నర్సరీ ఒకసారి విజిట్ చేయండి. బ్లాక్ సపోటా కూడా మన దగ్గర ఉందండి. ఆకులు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి దీనికి. అవునండి, చూడడానికి ఆకులు కూడా కొద్దిగా పెద్దగా ఉంటుంది. తర్వాత ఇది చూసారనుకోండి, ఇది టెరగానా చెర్రీ. తెలంగాణ కాదండి, టెరగానా అంటారు దీన్ని. టెరగానా చెర్రీ అండి. మళ్ళీ ఇక్కడ ఈ సైడ్ చూడండి, ఇది రొలీనా కొత్తగా ఉన్నాయండి పేర్లన్నీ. రొలీనా ఫ్రూట్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కస్టర్డ్ యాపిల్ లాగా వస్తుంది మనకి. చాలా మంచి ఫ్రూట్ అండి ఇది. తర్వాత ఇది వచ్చి పర్సిమాన్ అండి. పర్సిమాన్ ఉంది. ఫ్రూట్స్ చిన్నగా ఉన్నాయి చాలా మంది. దీనికి నీళ్లు ఎక్కువ వాడకూడదండి, తక్కువ నీళ్లు ఎక్కువ వాడినట్టయితే ఇట్లా చిగుర్లు కాలిపోతూ ఉంటాయి. తర్వాత పొటాషియం లోపం ఉంటే కూడా మీకు చిగుర్లు ఇలా కాలిపోతాయి. అది కూడా గుర్తు. ఇండికేషన్ మొక్క మాట్లాడదు కాబట్టి తను ప్రయత్నం చేస్తుంది, సిమ్టమ్స్ చూపించి నాకేం ప్రాబ్లం ఉంది అని చెప్తుంది అనమాట. మనం దాన్ని జాగ్రత్త పడి దానికి తగ్గట్టు చేయాలి. ఇవేమో అవకాడో. ఈ అవకాడో చాలా మంది పెంచాలి. మనం ఫ్రూట్స్ తో కూడా అమ్మామండి. ఇవి చిన్న ప్యాకెట్లు, దీనికంటే పెద్ద ప్యాకెట్లు అవకాడోలు కూడా ఉంటాయా? ఓకే, చాలా హెల్దీగా ఉంది ఇది కూడా. రైట్ అండి. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ కి చూడండి, ఇది స్పెషల్ క్యాట్ ఫ్రూట్ అంటే పిల్లి కళ్ళు ఎలా ఉంటాయో ఈ ఫ్రూట్ కూడా పిల్లి కళ్ళు లాగా తెల్ల దాని మీద ఒక నల్ల మచ్చలాగా ఉండి వస్తుంది. ఇది యుఎస్ వెరైటీ అండి. మన దగ్గర సర్వైవ్ అవుతాయండి, బాగా సర్వైవ్ అవుతాయండి. చాలా మంది కొన్నారు, మంచి డిమాండ్ కూడా ఈ మొక్కకి. క్యాట్ ఫ్రూట్ ఇదండి. తర్వాత ఇది ఎల్లో మోసంబి అండి. మోసంబిలో బత్తాయిలో ఎల్లో కలర్ ఉంటుందండి. మనం చూడలేదు. ఇది కూడా చాలా రేర్ అండ్ ఎగ్జాక్ట్ న్యూ కలెక్షన్స్. అంటే ఇప్పుడు చెప్పడం ఏంటంటే మనకి 140 వెరైటీలు ఉన్నా కూడా ప్రతి సంవత్సరం మా యొక్క కృషి ఏంటంటే, ఎందుకంటే ఇది నేను చెప్పాను, ఇది మాకు బిజినెసే కాకుండా ఒక ప్యాషన్ అండి ఇది. సో ఏదో ఒక కొత్త మొక్క తీసుకురావడం, దాన్ని టెస్ట్ చేయడము, సంవత్సరం 2 సంవత్సరాలు మనకు బాగా పెరిగినట్టయితే దాన్ని మనం కలెక్షన్స్ లో జాయిన్ చేయడం జరుగుతుంది. అంటే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ కావాలంటే మీ నర్సరీకి రావాల్సిందే, తప్పకుండా రావాల్సిందే. ఇంకా చక్కగా చెప్పే వాళ్ళు కూడా ఉంటారండి నర్సరీలో. తీసుకెళ్ళండి మొక్కలు తెచ్చుకోండి అంటారు. లేదండి, మన దగ్గర మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, దాని బాగోగులు చెప్పడం జరుగుతుంది, తర్వాత దాన్ని ఎలాగా పెంచాలన్న మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కొని వెళ్ళాక కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే ఫోటోలు పెడితే మళ్ళీ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి. కొంతమంది అడుగుతారండి, గ్యారంటీ ఇస్తారండి మీ మొక్కలకి అంటారు. మొక్కలకి ఎక్కడ నుండి గ్యారంటీ గ్యారంటీ లేదు. కరెక్ట్ గా చెప్పారు. మొక్కల గ్యారంటీ ఏం, కానీ దాన్ని ఎలా చూసుకోవాలో అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్తామండి. ఇది చూడండి, మామూలుగా అంజీర్ ఇందాక చూసాం కదా. అవునవును, ఇది ఎల్లో. ఇవి అంజీరే కదండి, ఇవి కూడా కరెక్ట్ అండి, అంజీరే. కానీ దీంట్లో మన దగ్గర వెరైటీస్ కూడా ఉన్నాయి. ఎలాగైతే టర్కీ అంజీర్ ఉందో, ఇది ఎల్లో అంజీర్ అండి. ఎల్లో కలర్ లో వస్తుంది, చాలా బాగుంటది. ఎగ్జాటిక్ ఇంపోర్టెడ్ ప్లాంట్. స్వీట్ ఉంటుందండి బాగా, చాలా స్వీట్ ఉంటుందండి. ఈ చిన్న మొక్కలు ఏంటండి? ఇవి మాకు చాలా ఉన్నాయండి. ఇది బ్లూబెర్రీ యుఎస్ది. మనకు ఆల్రెడీ ఫ్రూటింగ్ అయిపోయిందండి. ఇది మీకు 11 నుండి 12 నెలల్లో ఫ్రూటింగ్ వస్తుంది. ఇలా కుండీలో పెంచుకోవచ్చు, చిన్న కుండీలోనే పెంచుకోవచ్చు. ష్రబ్ అండి ఇది. యుఎస్ వెరైటీ గెలాక్సీ అంటారండి దీన్ని. బ్లూబెర్రీ అండి. సో ఇప్పుడు మీకు చిన్న ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు, ఈ సంవత్సరంలో ఇన్ని యాడ్ చేసాం. అంటే అలా సంవత్సరం నుండి మేము చిన్నగా మొదలు పెట్టామండి. ఒక 5, 10, 40 వెరైటీలను మొదలు పెట్టి ఈ రోజు మా నర్సరీ 140 కంటే పైగా మొక్కలతో నిండి ఉందండి. ఇంత చిన్న మొక్కకి మునక్కాయలు ఇంత చక్కగా ఇంత పెద్దగా ఎలా వచ్చాయండి? ఇది చాలా ఆశ్చర్యం. మామూలుగా చూస్తే కూడా మీకు 1.5 feet ఆల్రెడీ పెరిగిందండి. చాలా ఉన్నాయి అసలు. ఇది చెన్నై వెరైటీ అండి, పీకేఎం అంటాం కదా ఆ వెరైటీ. కానీ ఇది గ్రాఫ్టెడ్ అండి. చాలా మంది మునగ చెట్టు పెంచుకోలేకపోతున్నారు, దాని ఆకులు కావాలి, కాయలు కావాలి అని కష్టపడుతూ ఉంటారు టెరా ఆర్గానిక్. దానికోసం మనము ప్రత్యేకంగా గ్రాఫ్టింగ్ చేసామండి. గ్రాఫ్ట్ చేసిన మొక్కలే ఇవి. చూడండి, చెట్టుకి ఎన్ని చాలా వరకు అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఎవరికైనా కావాలంటే త్వరగా వచ్చి తీసుకెళ్ళిపోవాలి. మరి పెద్ద కాస్ట్లీ కూడా ఉండవండి మా మొక్కలు, రీజనబుల్ ప్రైసింగ్ లోనే ఉంటాయి.
కంపారిటివ్లీ. కొంచెం మీరు బల్క్ లో తీసుకుంటే ఏమైనా ఇస్తారా అండి అట్లా? అది దాన్ని బట్టి ఉంటుందండి, మొక్కను బట్టి. అంటే పెద్ద డిస్కౌంట్లు ఏమంటూ ఉండదు, ఎందుకంటే మీకు తెలుసు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల్లో 7 సార్లు ఇన్ఫ్లేషన్ చేంజ్ అయిందండి. అంటే రేట్లు ఎలా పెరిగాయో, కానీ మేము 3 సంవత్సరాల నుండి కూడా మా రేట్లు పెంచలేదండి, మెయింటైన్ చేస్తాం, అలాగే చేస్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ నెల 2 నెలల్లో పెరుగుతాయండి. అంటే అలాగని చెప్పలేను కూడా పెరగదని, పెరగచ్చు, ఎందుకంటే ఖర్చు అన్నది తీయాలి కదండి. అవునవును, చక్కగా అన్ని ఫ్లవరింగ్ తో ఉన్నాయి. మునగ అయితే చాలా సూపర్. అసలు ఇంత చిన్న మొక్కలకి అసలు నమ్మడానికే మేము లేదు అసలు. చాలా బాగున్నాయి. ఇది బుష్ పెప్పర్. బుష్ పెప్పర్ పెప్పర్ అండి. ఇది మనం చాలా మందికి ఇష్టం ఉంటది, చూడటానికి తమలపాకులా ఉంటది, కానీ చాలా మంది పండిస్తున్నారండి టెర్రస్ పండిస్తున్నారు. కానీ చాలా మందికి దీంతో ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇది చూడండి ఇప్పుడు వర్షాల వల్ల అయ్యింది నాకు. ఓకే, ఈ ఆకులు బాగా కాలిపోతున్నాయి చూడండి. ఎందుకండి అట్లా? ఇది నీళ్ళు ఎక్కువైపోయిందండి, వాటర్ ఎక్కువైపోతే టిప్ బర్నింగ్ అంటాం. దీంట్లో డిజీజ్ కూడా వస్తుంది, పొటాషియం తక్కువైనా కూడా ఇలా అవుతుంది, లేకపోతే కూడా టిప్ బర్నింగ్ అండి. సో టిప్ బర్నింగ్ అన్నప్పుడు ఏంటంటే వర్షాలను అయితే ఆపలేం మనం. ఈ మొక్కకి కోకోపీట్ ఎక్కువ అవసరము, అంటే మాయిశ్చర్ ఎక్కువ, నీళ్లతో ఉండకూడదు, లేకపోతే రూట్ రాట్ అవుతుంది. ఓకే, చాలా ఉన్నాయి ఇవి కూడా. సో దీంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయి. ఆర్గానికల్లీ డైరెక్ట్లీ మీరు విటమిన్స్ యాడ్ చేయాలంటే మాత్రం ఇప్పటిదాకా టాబ్లెట్లు తప్ప విటమిన్ కి ఏం లేవు. సో కాకపోతే మీరు ఇందులో ఈ ఆకులతో చేసుకోవచ్చు. ఇది మనకు బాస్మతి కదా, ఇది నేను తీసుకున్నాను. జస్ట్ కొన్ని ఆకులు వేసేస్తే మనం నార్మల్ రైస్ కి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది చక్కగా. వేడి తగిలితే చాలండి, మంచి ఫ్లేవర్. ఇటువైపు ఏముందండి ఇంకా? ఇది మిరాకిల్ ఫ్రూట్. ఇది ఇక్కడ మిరాకిల్ ఫ్రూట్ వచ్చేసి మనకి ఇట్లా చిన్నగా, అవునండి, ఫ్రూట్ లాగా వచ్చేస్తుంది. చూసారండి, మిరాకిల్ ఫ్రూట్. ఇది కూడా యూఎస్ అండి. దీని గొప్పతనం ఏంటంటే, మనం తిన్నాక కూడా ఒక ½ అన్ అవర్ దాకా నోరంతా టేస్టీగా స్వీట్ గా ఉంటుంది. రైట్ అండి. దీంట్లో కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, చాలా మంది ప్రేక్షకులు ఎవరైతే కొన్నారో ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి చాలా మందికి కంప్లైంట్ రావచ్చు, ఆకులు మాడిపోతున్నాయి, చిగిరిపోతున్నాయని. పొటాషియం చాలా ఎక్కువ తీసుకుంటుందండి ఈ చెట్టు, మామూలు కంటే. నత్రిజనే కాకుండా పొటాషియం కూడా సీవీడ్ ఫర్టిలైజర్ అండ్ ఆర్గానిక్ ఇది ఉంటుంది, అది ఇవ్వడం ఇంపార్టెంట్. ప్లస్ మట్టి బాగా లూజ్ గా ఉండాలి, టైట్ ఎర్రమట్టిలో డైరెక్ట్ గా పెరగదండి, శాతం ఎక్కువ ఉండాలి. ఆన్లైన్ లో మనం మొక్కలు ఆర్డర్ చేసుకునేటప్పుడు కూడా రైట్ సీజన్ ఏంటంటే మనకి వర్షాకాలం. నా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఫిబ్రవరి మార్చ్ దాకా మంచి సీజన్ అండి. చలికాలం వర్షాకాలంలో ఎలాంటి మొక్క పెట్టినా అంటుకుంటుంది, చక్కగా వచ్చేస్తాయి. హెల్దీగా మన దగ్గరికి రీచ్ అవడం కూడా చక్కగా వస్తాయి, ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి. మీరు ఎవరైనా ఆన్లైన్ లో పెట్టాలంటే కనుక ఇది రైట్ టైం అన్నమాట. చక్కగా ఇప్పుడు పెట్టేసుకోవచ్చు. మొత్తం ఆంధ్ర తెలంగాణకు మా డెలివరీ ఉందండి. 2 స్టేట్స్ కి చేస్తున్నారండి? అవునండి. ఇదేంటండి? ఇది రాంబుటాన్ అని ఉంది, స్పెషల్ రాంబుటాన్ అండి. మనం రాంబుటాన్ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి. చూడండి, సేమ్ ఇట్లా స్పైక్స్ లాగా వచ్చి రెడ్ ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చిన్నగా మనం చక్కగా టెర్రస్ లో పెంచుకోవచ్చు కదా. ఇదండి చాలా మంది అడుగుతుంటారు ఆల్మండ్ కావాలి అని. అవును, ఆల్మండ్. ఇది ఆల్మండ్ అండి. అంటే మనకు మామూలుగా దొరికే ఆల్మండ్ దేశీ వాలి కాకుండా ఇది ఆల్మండ్ చెట్టు అండి. చూసారా ఆకులన్నీ? ఇవి కూడా టెర్రస్ మీద పెంచుకోవచ్చు మనం. అవునండి, ఇవన్నీ గ్రాఫ్టెడ్ మొక్కలు. రైట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది జీడి మామిడి, క్యాష్యూ. ఓ, బాగున్నాయి మొక్కలు, చాలా హెల్దీగా ఉన్నాయి ఇవి కూడా. బాగున్నాయండి. ఇది వచ్చేసి మీకు ఇది కోకో అండి. కోకో ప్లాంట్ మనకు చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో దీన్ని పొలాలు వేస్తున్నారండి, మామూలుగా కాదు, 2000-3000 మొక్కలు వేస్తున్నారు. కోకో ఫ్రూట్ ఒక్కొక్కటి ఇంత పెద్దగా వస్తుంది, చూడొచ్చు మీరు. కోకో ప్లాంట్ ఇదేనా? కోకో ప్లాంట్ ఇది. ఇక్కడ ఒకసారి చూడండి, ఆల్మండ్ ఫ్రూట్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఆల్మండ్స్ అండి. ఇదేంటండి వెరైటీగా ఉంది ఇది? అబ్బో, కరివేపాకు, చాలా మినీ కరివేపాకు ఏంటి? అవునండి, ఇది మినీ కరివేపాకు, చాలా సువాసనతో ఉంటుంది. మీకు స్పెషల్లీ లేడీస్ కి, ఇంట్లో వాళ్ళకి ఏంటంటే మామూలుగా మీరు కరివేపాకు ప్రేమతో వేస్తారు, తినే వాళ్ళు తీసి పక్కన పెడతారు దాన్ని. అంటే దాని జ్యూస్ వెళ్తుందిలేండి, లేదనట్లేదు, కానీ ఈ మినీ కరివేపాకు వేస్తే మాత్రం తీసే అవకాశమే లేదు, ఎందుకంటే వాళ్ళ చేతికి దొరకదు. ఇంకోటి బాగా బాయిల్ అవుతుంది, స్మెల్ ఉంటుందండి, చాలా మంచి స్మెల్ ఉంటుంది. హెల్త్ కి కూడా చాలా మంచిది, హెయిర్ కి చాలా మంచిది. కరివేపాకు చాలా లక్షణాలు అండి. కరివేపాకు పొడి చేసుకుంటారు, చాలా బుషిగా ఉంది. ఇది నేను తీసుకోవాలి కంపల్సరీ. ఇది కరివేపాకు అండి. ఇది మంచిగా మనము ఇట్లా ఎక్కడైనా పెంచుకోవచ్చు, చిన్న కుండీలో పెట్టేస్తే. చాలా బాగుంది.
రైట్, ఇక్కడ రైట్ సైడ్ చూడండి మళ్ళీ. ఉమ్. ఇది జాజికాయ కూడా అడుగుతారండి. అవునా? మసాలాల్లో జాజికాయ చాలా ఇంపార్టెంట్. జాజికాయ దీంట్లో కూడా మొక్క. మనకి గ్రాఫ్టెడ్ ఉందండి. అవునండి. అంటే మిద్దె తోట మీద పెంచుకునే జాజి చెట్టు, ఉమ్. జాపత్రి అంటారు కదా, అవునవును. జాజికాయ. ఇది కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట బాగా ఇంటి మీద. మంచి ఇది కూడా ఎగ్జాటిక్. ఎగ్జాటిక్. భలే స్మెల్ ఉన్నాయండి ఆకులు ఆకులు కూడా. కూడా. బాగా చాలా బాగుంది. ఇది చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ గా ఉంది చెట్టు. యాక్చువల్లీ మన డెకరేటివ్ గా కూడా పనికొస్తుంది. పింక్ అండ్ ఎల్లో లీవ్స్ విత్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్, చాలా బాగుంది. ఇది వచ్చి లక్ష్మీ తరువు. ఓ, అంటే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఇది మేజర్ గా క్యాన్సర్ కి యూస్ చేస్తారు. లక్ష్మీ తరువు అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఇది ఇక్కడ పెట్టడం జరిగింది. లక్ష్మీ తరువు. అవునండి. గ్రాఫ్టెడ్ అవకాడో అండి. అంటే మన దగ్గర సీడ్ గ్రోన్ అవకాడో ఉంది, గ్రాఫ్టెడ్ కూడా ఉన్నాయండి. అంటే చిన్న మొక్కలకే కాయలు వస్తాయి. ఇది చిన్న ప్యాకెట్ సైజ్. అవును, చిన్న ఉన్నాయి. అవునండి, పెద్ద ప్యాకెట్లు ఉంటాయి. దాన్ని బట్టి కాస్ట్ చేంజ్ అవుతుంది. త్వరగా ఫ్రూటింగ్ కావాలంటే గ్రాఫ్టెడే బెస్ట్. ఎందుకంటే అంటు కట్టిన మొక్కలు కాబట్టి తల్లి వయసు ఈ మొక్కలకు వచ్చేస్తుంది, త్వరగా ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. అంతేకాకుండా చాలా మంది ఏమంటారంటే మాకు ఎక్కువ హైట్ పెరగకూడదండి, హైట్ కింద ఉంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది అంటారు కదా. అలాంటి వాళ్ళకి కూడా గ్రాఫ్టెడ్ అంటే చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్టెడ్ బాగుంటాయి మొక్కలు. ఇది చూడండి, మిష్వక్ ప్లాంట్, మెస్వాక్ అంటామండి. ఒకటి తినండి. తినొచ్చా? తినండి తినండి తినండి, బాగుంటుంది. మౌత్ ఫ్రెషనర్, సోంపు తిన్నట్టే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మెస్వాక్ అంటాము, జీర్ణశక్తికి చాలా మంచిది. ఆ సోంపు ఎలానో అలానే ఇది డెహ్రాడూన్ నుండి తెప్పించడం జరిగింది. డెహ్రాడూన్ ప్లాంట్ అండి ఇది. మెస్వాక్ అంటాము, సోంపు చెట్టు అండి. ఒక ఆకు తింటే మొత్తం సోంపు తిన్నట్టే ఉంది. ఇది నోరులో మంచి ఇది ఉంటుంది. మౌత్ ఫ్రెషనర్ అబ్బా, చాలా బాగుంది. ఇవ్వండి. మ్యాంగో స్టీన్ అండి. మ్యాంగో స్టీన్, ఇది మ్యాంగో స్టీమ్. బాగా కాయ నల్లగా ఇలా వస్తుందండి. అంటే బ్రౌనిష్ కలర్ లో వస్తుంది, డార్క్ బ్రౌన్ లో ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది. ఇది మనం ఐస్ క్రీమ్ ఫ్రూట్ లాగా దీన్ని కోసి తినేయడమే అండి, స్పూన్ తో తినొచ్చు. చాలా బాగుంది. ఇది కూడా డిఫరెంట్ చాలా వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయండి మీ దగ్గర. మాకు తెలియని చాలా మొక్కలు ఉన్నాయి. ఇటు చూసినట్టయితే మల్టీ విటమిన్ అండి. కరివేపాకు లాగానే చూడటానికి కొంచెం అలాగే ఉంది. వాడకం కూడా అంతే అండి. అంతే, మనం కరివేపాకు ఎలా వేసుకుంటాము మొక్క కూడా ఆకులు తీసేసుకుంటే అన్ని విటమిన్స్ తో టెస్టెడ్ అండి, టైం టెస్టెడ్. ఇవాళ రేపు మీరు గూగుల్ చేస్తే దీన్ని పౌడర్ చేసి కూడా ఆన్లైన్ లో అమ్మడం మొదలు పెడుతున్నారు. ఇంకా పెట్టలేదు, ఒకళ్ళు ఇద్దరే ఉన్నారు వెండర్. ఇదేంటండి ఈ మొక్కలు? ఇది రుద్రాక్ష అండి. రుద్రాక్ష. సో మన దగ్గర రుద్రాక్షలో కూడా ఏకముఖి రుద్రాక్ష ఉంది, రెగ్యులర్ రుద్రాక్ష ఉంది. రుద్రాక్ష మొక్కలు మన దగ్గర ఉన్నాయి. టెర్రస్ లో పెంచుకోవచ్చు ఈ మొక్కని అండి. తర్వాత ఇటు చూసినట్టయితే ఇది రామాఫలం అండి. రామాఫలం కూడా భలే హెల్దీగా, ఆకులు భలే హెల్దీగా ఉన్నాయండి, చాలా బాగుంది. మీ కుడేపున చూసారనుకోండి, మాది ఫలం, సారీ దబ్బకాయ. దబ్బకాయ మాది ఫలం అక్కడ ఉంది. దబ్బకాయ అంటే ఆకులు కొద్దిగా ఒకటి పోలిన ఒకలాగా ఉంటాయి, అందుకే కన్ఫ్యూజ్. ఇది మిల్క్ ఫ్రూట్. ఇది మిల్క్ ఫ్రూట్ అండి. మామూలుగా చూసినట్టయితే మీరు మిల్క్ ఫ్రూట్ ఇలా ఉంటుందండి. తల్లి పాల పోషకాలతో దీన్ని కంపేర్ ఇది మన బే లీఫ్ అండి, అంటే బిర్యానీ ఆకు. అదే దగ్గర ఉంది బిర్యానీ ఆకు. ఇది కల్పవృక్షం అండి. కల్పవృక్షం, మన దగ్గర కల్పవృక్షం కూడా ఉందండి. ఓకే, దీని బోవాబ్, ఆఫ్రికన్ బోవాబ్ కూడా అంటారు. ఇది వచ్చేసి మన చెర్రీ అండి. చెర్రీ. చెర్రీస్ లో మనం చూసాం కదండి, అలాంటిది చిన్న ప్యాకెట్లలో చెర్రీలు. ఇది నానీ ఫ్రూట్ అండి. నానీ ఫ్రూట్. ఓకే, ఇప్పుడు కొంతమంది ఇది బాగా హైలీ మెడిసినల్, తర్వాత కాస్మెటిక్స్, బ్యూటీకి చాలా పనికి వస్తుంది. దీని మీద చాలా యూట్యూబ్లు ఉన్నాయి. దీన్ని చేస్తే స్కిన్ గ్లో అవుతుందండి బాగా. ఇది బగువా అనార్ అంటామండి, బాగా రెడ్ గా ఉంటుంది, మంచి అనార్ అండి. గణేష్ బగువా అంటాము, అలాంటి అనార్ అండి. డిఫరెంట్ గా ఉంది. అవునండి. ఇవ్వండి. ఇది సపోటా. సపోటా అండి, కానీ పాల సపోటా. ఇది పాల సపోటా. పాల సపోటాకి మంచిగా వస్తున్నాయండి, భలే స్వీట్ గా, ఇంత చిన్నగా వస్తాయి, సూపర్ గా ఉంటాయి. నేను తీసుకెళ్ళాను ఈ మొక్క మీ దగ్గర, ఇప్పటికీ కూడా ఉంది. ఇటు చూడండి, ఇది హనుమాఫలం. హనుమాఫలము, రామాఫలము. మా దగ్గర 4 ఫలాలు ఉండండి, ఇంకోటి కూడా జాయిన్ అయిపోతుంది షార్ట్లీ. హనుమాఫలము, సీతాఫలము, లక్ష్మాఫలము, రామాఫలము, రావణ ఫలం. అబ్బో, రావణుడు ఒక్కడే లేడు మా దగ్గర, అన్ని ఉన్నాయండి. సో దాంట్లో కూడా మళ్ళీ వెరైటీ, సీతాఫలంలో కూడా రెడ్ సీతాఫలం ఉంది, ఎన్ఎంకే గోల్డ్ ఉంది, బాలానగర్ సీతాఫలం ఉంది, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. ఇది వాటర్ యాపిల్ రెడ్ అండి, రెడ్ కలర్ బాగా కాస్తాయండి. ఇది సమ్మర్ లో తింటే చాలా బాగుంటుంది. ఇది వచ్చి పప్పు సిరి అండి. పప్పు చాలా మంది అడుగుతారు ఇంట్లో, గుత్తులు గుత్తులుగా చిన్నప్పుడు జోబులో వేసుకుని. నా దగ్గర ఉంది, తీసుకెళ్ళాను. ఇది వచ్చి హైబ్రిడ్ లెమన్ అండి, బాగా గుత్తులు గుత్తులుగా కాస్తుంది మీకు. ఇవి వచ్చేసి థై గోవా వైట్ ప్లాంట్. ఇది వచ్చి మీకు ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇది కోకో ప్లమ్. ఇది ప్లమ్ లోనే కోకో ప్లమ్ అండి. ఓకే, ఇదే ఇక్కడ ఉంది. ఇవి ఇలా ఉంటాయా? అవునండి, కోకో ప్లమ్. ఈ కలర్ లో, ప్లమ్ కలర్ లో
కోకో ఫ్రూట్ వస్తుంది. కోకో ఫ్రూట్ వస్తుంది. ఇది టేబుల్ ఆరెంజ్. టేబుల్ ఆరెంజ్ ఉందండి నా దగ్గర ఇప్పటికే. నార్మల్ మేము చెప్పినట్టు 40-50 సంవత్సరాల కరివేపాకు చెట్టు అండి. దీని కూడా మంచి వాసన ఉంటుంది మా కరివేపాకులో. మామూలు మార్కెట్లో ఏంటంటే నల్లగా ఉంటాయి కానీ వాసన ఉండదు. అవునవును, దీంట్లో బాగా వాసన ఉంది. ఇదండి వచ్చి చూడండి వాక్కాయ. వాక్కాయ కూడా చాలా మంది అడుగుతారు. నా దగ్గర విపరీతమైన ఫ్రూటింగ్ వచ్చింది వాక్కాయ. ఇంత చిన్న చెట్టు అండి ఇది, 9x11 ప్యాకెట్ అంటాము. దీనికి ఆల్రెడీ కాయలు స్టార్ట్ అయ్యాయి. అంటే ఇంకా కొద్దిగా టైం పడితే ఇంకా బాగా పెరుగుతుంది. చాలా బాగా వచ్చాయి. జాజికాయ ఇది ఇందాక మనము గ్రాఫ్టెడ్ చూసాం. అవునవును, ఇది నార్మల్ గా నేలకు వేసుకునే వాళ్ళు, ఫామ్ హౌస్ వాళ్ళు, అలాంటి వాళ్ళకి బాగుంటుంది. ఇది వచ్చి టేబుల్ లెమన్ అండి. ఇది టేబుల్ నిండా ఎంత బాగున్నాయి. ఇంతే వస్తాయండి. కాయ సైజ్ చాలా బాగుంది. ఇది చిన్నగా ఉంటుంది. తోలు కూడా తీయచ్చండి. పులిహోరలో చాలా బాగుంటుంది. లెమన్ స్క్వాష్ కి చాలా బాగుంటుంది. ఓకే, భలే చూడండి. అరే ఇలా తీయగానే వచ్చేటట్టుంది కదా. వచ్చేస్తుందండి, చూసారా ఇలా ఈజీగా వస్తుంది. ఆరెంజిష్ గా ఒక మీకు పులిహోర కూడా ఒక టేస్ట్ ఉంటుందండి. డిఫరెంట్ పుల్లగా ఉంటుందా? పుల్లగా ఉంటుందండి. అబ్బో, నిమ్మకాయ కంటే పుల్లగా ఉంటుందండి. ఇది చక్కెరకేళి ప్లెయిన్ అండి. మన దగ్గర చక్కెరకేళి ప్లెయిన్ ఉంది, చక్కెరకేళి రెడ్ ఉందండి. తర్వాత G9 అని మన తెలంగాణ చీటేవాల మౌజ్ అంటారు. చుక్కలతోని అరటి పండ్లు మార్కెట్ లో దొరుకుతుంటాయి. అది కూడా ఉంది. నాకు అరటిలో అన్ని వెరైటీస్ కావాలి, వాళ్ళు తీసుకోవాలి. అలాగే ఈ మొక్క అండి ఇది శాంటాల్ అండి. శాంటాల్ అని మన సేమ్ మ్యాంగోస్టిన్ టైప్ లోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇటు సైడ్ చూసినట్టయితే మీకు స్ట్రాబెరీ గువావా అండి. జామ్ చెట్టే స్ట్రాబెరీ సైజ్ లో వస్తుంది చిన్నగా. ఇది ఎర్ర సీతాఫలం అండి. సీతాఫలాలు వెరైటీస్ కూడా ఉన్నాయి. సీతాఫలంలో రెడ్ సీతాఫలం. ఇది వచ్చేటప్పటికి వచ్చి మీకు ఆప్రికాట్ అండి. ఆప్రికాట్, ఓకే. కుబానికా మీట్ అంటారు, ఆప్రికాట్ డిలైట్ అంటారు. చూడండి, సేమ్ డ్రై ఫ్రూట్స్ లో ఆప్రికాట్ అండి. చాలా బాగుంది మొక్క. జామలో అలహాబాద్ సఫేదా ఉంది మన దగ్గర. అలహాబాద్ సఫేదా. ఇదండి తర్వాత ఇది వచ్చినట్టయితే మీకు ఏమంటాం, మన ఇండియన్ ఆలివ్, ఇండియన్ ఆలివ్స్ అండి ఇవి. ఇది వచ్చి సీమ చింత ఉందండి, వస్తుంటాయి కాయలు చక్కగా. చిన్న డ్రమ్ లో పెట్టాను. అల్ల నేరేడు పండు. నేరేడు వైట్ ఉంది, బ్లాక్ ఉంది, రెండు ఉన్నాయా? ఉందండి. ఇది ఫాల్సా, ఓకే. ఇది కూడా పెడుతున్నారండి, చాలా బాగా పెడుతున్నారు. బెర్రీస్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇది అదేనండి, చిన్న చాలా మంది అడుగుతారు. ఇది పూలు వచ్చాయి. చాలా మంది అడుగుతుంటారు ఇది సారపప్పు చెట్టు ఒకటేనా అంటే కాదండి. సారపప్పు వేరే, సారపప్పు చెట్టులానే వస్తుంది. ఇది కూడా విత్తనాలు గింజలు కూడా అలాగే ఉంటాయి, కానీ సారపప్పు కాదండి. ఇవండి ఇది జామ అండి. ఉసిరిలో రెండు ఉన్నాయండి మన దగ్గర. ఎర్ర ఉసిరి ఉంది, నార్మల్ ఉసిరి ఉంది. ఇది ఏంటండి, ఇది ఎర్రదా? ఇది నార్మల్ అండి. ఎర్ర ఉసిరికి మొత్తం రెడ్ గా ఉంటాయి. అయితే ఇవి కూడా చాలా మంచిదండి. బ్లడ్ కి, డయాబెటిక్ కి, స్కిన్ కి, ఇన్ఫ్లమేషన్ కి, డీటాక్స్ చేయడానికి బాడీ. ఉసిరికి ఎన్నో గుణాలండి చెప్పుకుంటూ పోతే. ఇది లక్ష్మాఫలం. ఇది లక్ష్మాఫలం చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ అండి. క్యాన్సర్ కి చాలా మంచిది. రేడియేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో అట్లాంటి వాడికి ఉపశమనం ఇస్తుంది. దీన్ని జ్యూస్ చేసుకొని చూస్తారు. ఎలా తీసుకోవాలన్నది యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇది చెర్రీ అండి, బార్బడోస్ చెర్రీ. చిన్న చెర్రీస్ ఇందాక చూసాం, స్వీట్ చెర్రీ. అలాగే ఇది బార్బడోస్ చెర్రీ. తర్వాత ఇది వచ్చి సురినామ్ చెర్రీ. చాలా వెరైటీ ఉన్నాయి, చాలా చెర్రీ. జాక్ ఫ్రూట్ లో కూడా ఇది ఒక పింక్ కూడా ఉంది. మళ్ళీ ఇటు చూసి ఇది రెడ్ అండి, రెడ్ సపోటా కూడా ఉంటుందా? అవునండి, చూడండి. తీయగా ఉంటాయండి ఇవి, చాలా స్వీట్ ఉంటుందండి. ఇది చాలా మంది అడుగుతారండి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మొక్క ఇది మెకడోమియా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ నట్ ఇన్ ద వరల్డ్. చాలా బాగుంటుందండి. చాలా మంది గ్రాఫ్టెడ్ అడుగుతారు, మనది నార్మల్ సీడ్ గా అవైలబుల్. కొంచెం ఇట్లా ఆకులు కూడా రఫ్గా ఉంటుందండి. ఇది కొద్దిగా డెజర్ట్ టైప్ ఆఫ్ ప్లాంట్ అండి. ఇదండి ఇది కుంకుడుకాయ చెట్టు అండి, సోప్ నట్ అంటారు. ఇప్పుడు చాలా మటుకు మేము ఎలా అయితే టెరా ఆర్గానిక్స్ మేము మొక్కల్ని కాపాడుతున్నాము, అలాగే ప్రోత్సహిస్తున్నాము పెంచడానికి కోసం, అలాంటి దాంట్లో ఇది కూడా చాలా మటుకు కనుమరుగైపోతుందండి. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ చిక్ షాంపూ, ఆ షాంపూ, ఈ షాంపూలే వాడుతున్నారు. మళ్ళీ రిటర్న్ వస్తున్నారండి అందరూ. సీకాకాయలు, కుంకుడుకాయలు, సిక్కకాయ చెట్లు కూడా ఇంకో సంవత్సరంలో వచ్చేస్తాయండి మన దగ్గర. ఇది కుంకుడుకాయ చెట్టు అండి. ఇది మోసంబి. ఇది మీకు కమలాలు, చిన్న కమల. ఇది వచ్చేసి మనకు ఇదంతా కమలానే, చిన్న రెడ్ గా చూసినట్టయితే బిలింబి అంటామండి.
చాలా బాగుంటుంది. బిలింబి అండి, ఇది ఎగ్ ఫ్రూట్. ఎగ్ ఫ్రూట్. ఇది వచ్చి మీకు దాల్చిన చెక్క, సిన్నమన్. సినమన్ మనం వేసేసుకో. ఇది కూడా కొంచెం తొందరగా ఇట్లా అయిపోతుందండి. ఇది ఎండినా పర్లేదండి, మీకు ఎండాకే వాసన వస్తుంది. యాక్చువల్లీ ఆకు ఎండితేనే మొక్క మీదనే ఎండుతాయా? ఏమి ఇబ్బంది ఏం లేదండి, పైన చిగురు వస్తాయి బాగా. ఇవ్వండి. ఇది వాటర్ ఆపిల్, వైట్ వాటర్ ఆపిల్ వైట్ కూడా ఉంది, రెడ్ ఉంది. తర్వాత ఇది మనీలా చెర్రీ. రైట్. ఇది సీతాఫలం. ఇది సీతాఫలంలో వెరైటీ అండి, ఎన్ఎంకే గోల్డ్ అంటాం కదా. ఇది వచ్చి జీసీసీ అంటే మన గల్ఫ్ కంట్రీస్ ది ఆలివ్ అండి. ఇండియన్ ఆలివ్ చూసాము. ఇది దీంతో ఇవాళ రేపు బాడీ డీటాక్స్ చేయడానికి, వెయిట్ లాస్ కి చాలా యూజ్ చేస్తున్నారండి. ఆలివ్. ఇవి వచ్చేసి బనానా. ఏం బనానా ఇది? కాదు, ఇది కూర అరటి. డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ చూసినట్టు అంటే వెలగ చెట్టు, వెలగ పండు కూడా స్వీట్ ఉంటుందా? వుడ్ యాపిల్. చాలా బాగుంటుందండి. అమ్మో, నేను సీతాఫలం ఇది ఫామ్ లో పెట్టాలంటే నాకు ఏ మొక్కలు పెట్టాలో అర్థం అవట్లేదు. రెడ్ చక్కెరకాయలు. ఇది మల్బరీ, బ్లడ్ కి చాలా మంచిదండి, అనీమియా వాళ్ళకి. ఇది డ్రాగన్ ఫ్రూట్. తర్వాత ఇది వచ్చి ఇంగువ చెట్టు. ఇంగువ ఆకుల్లో కూడా వాసన వస్తుందండి మీకు. ఇది దీంట్లో నుండి రబ్బర్ లాగా దీని క్రీమ్ తీస్తారు. ఇవి స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి. పెద్ద చెట్లు చూసాం కదా, ఇవి చిన్న మొక్కలు ఉన్నాయండి. ఇవన్నీ 200, 250 లో రేంజ్ లో ఉన్న చిన్న మొక్కలు. ఇది ప్లమ్ అండి, అల్బుకార్ అంటాం కదా, ప్లమ్ అండి. ఇది ఎగ్ ఫ్రూట్ సారీ, ఇదండి లోకాట్. ఇది లోకాట్ అండి. ఇలా ఉంటాయా ఫ్రూట్స్? ఇది కూడా డెహ్రాడూన్ ప్లాంట్ అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు. ఇవండి ఇవి మన మామూలుగా లెమన్. కొంచెం వీటికి ముళ్ళులు వస్తాయి, ముళ్ళు లేనే ఉంటే బెటర్. రైట్ అండి. ఇది ఐస్ క్రీమ్ బీన్స్ అండి. డిఫరెంట్ ఉంది చూడండి, చెట్లు చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ లాగా ఉంటుందండి దీని లోపల. అవునండి, గుజ్జు. ఇవి జామ. ఏం జామ అండి ఇవి? ఇది జామలో లలిత్ గువావా. తర్వాత ఇది చూసినట్టయితే ఆపిల్ బేర్ అండి. చిన్న మొక్కలకే మీకు లేదన్నా 20-30 కిలోలు వస్తాయండి. ఆల్రెడీ ఫ్రూటింగ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఉంది. నా దగ్గర ఉందండి, చాలా వస్తాయి ఇవి. చాలా బాగా వస్తాయి, ఇంత పెద్ద సైజ్ లో వస్తాయి. ఇది ఏం జామ అండి? జామ అనేది కూడా రెడ్. ఇది తాయి గువావా, పింక్ అండి. ఇది వచ్చేసి లోగాన్ కూడా ఇది ఎగ్జాటిక్ ఫ్రూట్ అండి. ఇది కూడా మన దగ్గర ఉంది. ఇవి వచ్చేసి పిస్తా చెట్టు అండి. ఇది పిస్తా. ఓకే. పీచ్ ప్లాంట్, పీచ్ ఫ్రూట్స్. ఇవన్నీ పంపర పనస. ఇది వచ్చేసి ఇందులో డిఫరెంట్ ఆపిల్ బేర్ లో మళ్ళీ ఇవి అవి ఒకటే కలర్ డిఫరెంట్ అండి. రెడ్ ఉన్నాయి, గ్రీన్ ఉంది. తర్వాత ఇది చూడండి, బ్లాక్ బెర్రీ. ఇది బెర్రీలో బ్లాక్ బెర్రీ ఇట్లా కూడా పెరుగుతాయి. ఇలాగే పెరుగుతాయండి, మొత్తం గుత్తులుగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. క్రీపర్ లాగా వస్తుందండి ఇది. అదే క్రీపర్ లాగానా? ఓకే. బ్లాక్ బెర్రీ. మన దగ్గర బ్లూ బెర్రీ ఉంది, బ్లాక్ బెర్రీ ఉందండి. మళ్ళీ చూసినట్టయితే ప్యాషన్ ఫ్రూట్ లో మంచి గ్రీన్ గా ఉంటుంది. కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ లో జ్యూస్ లాగా తీసుకోవచ్చు. బాడీకి చాలా ఇలా అల్లుకుపోతుంది, భలే బాగుంటుంది. ఇది వచ్చి జబుటి కబా. ఇది చెట్టు అండి, నేలకి మిద్దె తోటకి రాదు, నేల మీద పెట్టాలి. ఇది G9 బనానా. ఇవి బనానాస్ ఎక్కువ వస్తాయి తెలంగాణ, బయట మనకు దొరికేవా? అవునండి. స్వీట్ లెమన్ లో స్వీట్ లెమన్. ఇవి వచ్చేసి కరక్కాయ. ఓకే. కరక్కాయ చెట్టు కూడా ఉందండి మన దగ్గర. చాలా మంది పొలాలకు అడుగుతూ ఉంటారు కరక్కాయ చెట్టు. మీరు అలా చూసినట్టయితే అండి జ్యోతి గారు, చూడండి ఇవన్నీ పెద్ద 21 ఇంచీల మొక్కలు అనమాట. అంటే మ్యాంగోలో ఒక 12 వెరైటీలు ఉన్నాయి మన దగ్గర. అలాగే చూసుకున్నట్టయితే బ్రెడ్ ఫ్రూట్ అని ఉంది. అలాగే చూసుకుంటే నారింజ, దబ్బకాయ, అన్ని పెద్ద మొక్కలు కావాల్సిన వాళ్ళందరికీ పెద్ద మొక్కలు. ఈ సైడ్ అంతా సెక్షన్ అంతా మీకు పెద్ద మొక్కలే అండి. అంటే ఇన్స్టెంట్ గా మనకు కావాలి, ఫ్రూటింగ్ కాయలతో కావాలంటారు కొంతమంది. పెద్ద మొక్కలు తీసుకుంటేనే బెటర్ అండి. చాలా మందికి పెద్ద మొక్కలు అయితేనే బెటర్. సరే, అలాగే చిన్నవి తీసుకునే వాళ్ళు బడ్జెట్ లో ఉన్నది మేము అంటే మొక్క అంటే ఎదిగేదాకా ఓపిక ఉండాలండి. అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మొక్క మేము తీసుకొని మేము పెంచుకుంటాం అనే వాళ్ళ కోసం చిన్న మొక్కలు కూడా కాకపోతే వయసుని బట్టి మీరు రేట్ చెప్తారు అంతేనా? అలాగే మన దగ్గర దొండ పాదు ఉంటుంది. తర్వాత ఇండోర్ ప్లాంట్స్ కూడా మేము చూపిస్తాను. కొన్ని రకాల కూరగాయ విత్తనాలు కూడా పెట్టినట్టున్నారు. కొన్ని రకాల కూరగాయ విత్తనాలు ఉన్నాయి, నారు ఉంది, అన్ని రకాల ఎరువులు కూడా ఉన్నాయి, కంటైనర్స్ ఉన్నాయి మీ దగ్గర. అంటే ఒకసారి వస్తే A to Z ఇక్కడ ఎక్కడ పోయి తిరగక్కర్లేదండి, శ్రమ అంతా ఇక్కడే గడపాల్సిందే అంతే. అలా భృంగరాజ్ చూపిస్తానండి మీకు. ఇక్కడ చాలా ఉంది చూసారా, ఇదంతా కూడా మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి భృంగరాజ్ చాలా చక్కగా ఇలా మీకు ఎక్కడైనా దొరికితే కనుక తీసుకోండి. విత్తనాలు అయితే నాకు తెలియదు, ఇలా మొక్క ఉంటుంది. అలాగే మనం బ్లూ పెటల్స్ చూడండి, శంకు పూలల్లో సింగిల్ పెటల్లో ఇది బ్లూ కలర్ అనమాట.
చూడండి చక్కగా ఇదేంటంటే ఇట్లా బుషీగా పెరుగుతుంది. ఇవ్వండి దీని విత్తనాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. మనకు గోరు చిక్కుడు ఉంటాయి కదా, గోరు చిక్కుడులా ఉంటాయి అన్నమాట ఇలాంటి విత్తనాలు. మీకు అన్ని రకాల మ్యాంగోలు ఉన్నాయండి ఇక్కడ. మనం మామిడిపళ్ళ మొక్కలు ఎవరైనా పెట్టాలనుకుంటే ఫామ్లో కానీ టెర్రస్ గార్డెన్లో కానీ చక్కగా నేల మీద పెడితే అయితే మంచి క్రాప్ అయితే వస్తుంది. ఒకసారి మీకు జస్ట్ చూపిస్తాను చూడండి. ఇది ఆల్ సీజన్ మ్యాంగో, దశేరి ఉంది, తర్వాత పందిరి మ్యాంగో ఉంది, అండ్ ఇది వచ్చేసి మనకు థాయ్ మ్యాంగో ఉంది. ఇదంతా మొత్తం అంతా కూడా మ్యాంగోసే. చూడండి జల్లాల్, ఇది పికిల్ మ్యాంగో స్పెషల్గా ఉంది, పికిల్ మ్యాంగో మొక్కలు. తర్వాత అక్కడ వచ్చేసి మనకు ఏం మ్యాంగో అది, ఖటిమోన్ మ్యాంగో. డిఫరెంట్గా ఉన్నాయండి పేర్లు. రసాలు ఉన్నాయండి ఇక్కడ, రసాలు, చెరుకు రసాలు చూసారా, ఇట్లా డిఫరెంట్ మ్యాంగోస్ ఉన్నాయి. అక్కడ తర్వాత బంగినపల్లి, ఇవన్నీ కూడా మొత్తము మామిడి పళ్ళ మొక్కలు అనమాట. అండ్ ఇక్కడ మనము ఇట్లా వస్తే ఇక్కడ పెద్ద మొక్కలు ఉన్నాయి, జస్ట్ మీకు షేర్ చేస్తాను నేను. ఇటు చూసారా మీరు, నేను చెప్పాను కదా మీకు, మనము ఒక్కసారి కనుక ఇలా పపాయ మొక్కను పెట్టుకుంటే ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. మనం తింటా ఉంటే వస్తూనే ఉంటాయి. నేల మీద ప్లేస్ ఉంటే పెట్టుకోండి. నేను కుండీలో పెట్టినా కూడా మంచి మొక్కను తీసుకొచ్చి పెట్టాను, కానీ నాకు చాలా రోజు అయితే క్రాప్ వచ్చిందండి. మనం కొంచెం దీనికి ఫుడ్ ఇస్తూ ఉండాలి. చాలా చక్కగా, చాలా మంచిది కదా ఇది బొప్పాయి చెట్టు. ఆర్గానిక్గా పెంచుకొని చక్కగా తీసుకోవచ్చు. ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. చెరుకు కూడా ఉందండి ఇక్కడ, చాలా బాగున్నాయి. ఇదిగోండి చెరుకు, చెరుకు కూడా ఉంది. అన్నీ ఇవన్నీ అరటి చెట్లు. తర్వాత ఇటు సైడ్ వీళ్ళు చెరుకు పెట్టారు. ఫామ్లో ఇలా పెట్టాలి అని ఇంట్రెస్ట్ అనమాట. ఇది కూడా తీసుకెళ్తాను ఇవాళ. చెరుకు చూసారు కదండి ఇవాళ నర్సరీ వీడియోని. నేనైతే మొక్కలు తీసుకెళ్ళటానికి వచ్చాను, గార్డెన్లో పెట్టడానికి. చెప్పాను కదా టెర్రస్ గార్డెన్లో కాదు, ఫామ్ కోసం అనమాట. అయితే ఇది కార్లో పెట్టుకోవడానికి మనకు చిన్న మొక్కలే సరిపోతాయి, కానీ పెద్ద పెద్ద మొక్కలు తీసుకోవాలంటే కనుక చక్కగా మనం మళ్ళీ ఒక చిన్న ఆటో లాంటిది మాట్లాడుకోవాలి. ఎనీవే కొంచెం పెద్ద మొక్కలు పెడితేనే ఫామ్లో తొందరగా ఫ్రూటింగ్ వస్తుందేమో అనేది మనకు తెలిసిన విషయమే. త్వరగా కావాలంటే కొంచెం పెద్ద మొక్కలు, ఏజ్డ్ ప్లాంటే తీసుకోవాలి ఫామ్లోకి. అది ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి, అది పెట్టాలి. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్. ఇవాళైతే లక్ష్మాఫలము, సీతాఫలము, రామాఫలము, తర్వాత మంచి కరివేపాకు చెట్టు, తర్వాత మునగ చెట్టు, ఇలాంటివన్నీ తీసుకున్నాం ఇనిషియల్గా. తర్వాత ఈ పెద్ద మొక్కలన్నీ మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్లో వచ్చి మళ్ళీ ఒక ఆటోలో వచ్చి తీసుకెళ్ళి మార్నింగే వెళ్ళి మళ్ళీ ఇవి ప్లాంటేషన్ చేసుకోవాలని ప్లానింగ్ అనమాట. ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. అయితే ఇవాళ మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో, ఎవరైనా సీజన్లో ప్లాంట్స్ పెట్టుకునే వాళ్ళు అందరికీ కూడా యూజ్ అవుతుంది. నేను ఎలాగో వచ్చాను కాబట్టి ఇక్కడ నర్సరీని అయితే నేను మీకు కవర్ చేశాను. చాలా రోజుల నుంచి నేను ఇక్కడ మొక్కలు తీసుకుంటున్నాను అండి, ఫ్రూట్ ప్లాంట్స్. చాలా రకాల మొక్కలు నేను ఈ నర్సరీలో టెరా ఆర్గానిక్స్లో తీసుకున్నాను. మంచి రిజల్ట్ అయితే తీసుకున్నాను. ఆ మొక్కలు ఇంకా చాలా బాగున్నాయి. పాల సపోటా ఇవన్నీ అయితే ఎప్పటికీ చాలా బాగా వస్తుంటాయి ఫ్రూట్స్. మీకు ఎవరికైనా కావాలంటే కనుక వీళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందన్నారు. ఇక్కడైతే నాకు చూస్తే నేను ఆ సెక్షన్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడైతే అన్ని రకాల ఎరువులు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. కుండీలు ఉన్నాయి, ఎరువులు ఉన్నాయి, తర్వాత కూరగాయ విత్తనాలు చిన్న చిన్న ప్యాకెట్స్ టెర్రస్ మీద వేసుకోవడానికి ఉన్నాయి. ఒక్కడేసారి మీరు వచ్చి మట్టితో సహా ఉన్నాయన్నమాట. ఒకేసారి అన్నీ ఆల్ ఇన్ వన్గా ఒక చిన్న ట్రాలీ లాగా మాట్లాడుకొని అన్నీ వేసుకొని వెళ్ళిపోతే మనకు ఒకే చోట దొరుకుతాయి. అండ్ ఎలా వేయాలి ఏంటనేది కూడా గైడ్ చేస్తారు. ప్రతి మొక్క గురించి కూడా వీళ్ళకి బాగా తెలుసు. నరహరి గారు అగ్రికల్చర్ BSc చేసినట్టున్నారు కాబట్టి ఆయనకి మొక్కల గురించి కూడా బాగా ఇష్టము, హాబీ కూడా ఉంది కాబట్టి మనకి ఏదైనా గైడెన్స్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ చూసి మాట్లాడుకొని మీరు ఇక్కడికి వచ్చి తీసుకోండి. మళ్ళీ ఇప్పుడున్న వీడియోలో ఉన్న మొక్కలే మీకు అంటే ఫ్రూటింగ్తో ఉన్నవి ఉండొచ్చు, అంటే ఎప్పటికప్పుడు సేల్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి అయితే విజిట్ చేయండి, ట్రై చేయండి. లేదా మీరు ఇక్కడ వీళ్ళది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లొకేషన్ కానీ తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే వీళ్ళకి తర్వాత వెబ్సైట్ కూడా ఉంది. మీరు అక్కడి నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. వాట్సాప్ నెంబర్ కూడా ఉందేమో, అది కూడా పెట్టేస్తాను. ఓకే, ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేజన సుఖ్నో భవంతు.